ప్రపంచ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నటువంటి 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో వేసిన సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి చెందటం, ఆమె కుమారుడు కూడా చాలా దారుణంగా గాయపడి మృత్యువుతో పెనుగులాడాల్సిన పరిస్థితి రావటం, ఇది అందరినీ కూడా కలచివేసింది. అందరూ విచారం వెలిబుచ్చారు అనేక రకాలుగా, అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో. కానీ ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్టు, థియేటర్ యాజమాన్యం పాత్ర, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం, ఇలాంటి అంశాల మీద మటుకు అది ఎడతెగని వివాదం కొనసాగుతుంది. హైకోర్టు ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరు చేసినప్పటికీ కూడా ఈ వివాదం కొనసాగుతుంది. నేను ఇతర కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా స్పందిస్తూ ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి రకరకాల కోణాలు, వ్యాఖ్యలు చూస్తే మటుకు చట్టభావము, శాంతి భద్రతలు, పౌర భద్రత అన్న పద్ధతిలో ఉండాల్సినటువంటి చర్చ రాజకీయ రంగు పులుముకున్నట్టుగా స్పష్టమవుతుంది. దీంట్లో అనేక కోణాలు ఉండొచ్చు. ఒకే ఒక కోణం, అమాయకులు బలి కాకూడదు, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఇలా అవ్వకూడదు, అయినప్పుడు సినిమా తీసిన వాళ్ళు లేదా దాంట్లో ప్రధాన ఆకర్షణగా ఉన్న అల్లు అర్జున్ మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉండాల్సింది, జాగ్రత్త పడాల్సింది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అభియోగం. అలా చేయొచ్చు ప్రభుత్వం తరఫున. ఆయన పూర్తిగా పోలీసుల సమాచారం మీద ఆధారపడుతున్నారు అనేది అర్థమవుతుంది. రెండు క్లాష్ అవుతున్నాయి ఇక్కడ. మాకు చెప్పలేదు, రావద్దని చెప్పలేదు అని అల్లు అర్జున్ చెప్తున్నారు. చెప్పినా వచ్చారు, తర్వాత కూడా కొనసాగారని పోలీసులు చెప్పారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజానికి ఇది హైకోర్టులో ఉన్నప్పుడు పోలీసుల వాదన, రెండు వాదనలు విని హైకోర్టు చెప్పాల్సింది. అసలు హైకోర్టు ఇంకా విచారణ చేపట్టక ముందే ప్రభుత్వము స్థూలంగా ఇలా ఉండాలని చెప్పటం వేరు, కానీ ప్రత్యక్ష ఆరోపణలలోకి వెళ్ళటం ఒకటైతే, ఆ క్రమంలో ఆవేశం వల్ల కావచ్చు, అసహనం వల్ల కావచ్చు, అల్లు అర్జున్కి ఏమైనా చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా, అది ఇది మాట్లాడటం సాధారణంగా మామూలుగా ఉన్న మనుషుల గురించి, క్షేమంగా ఉన్న మనుషుల గురించి అది విరిగిందా, ఇది విరిగిందా, ప్రాణం పోయిందా, ఇలాంటివి మనం మాట్లాడడం. కానీ ఈ వాదోపవాదాలు, ఈ ఉద్రిక్తత ఆ స్థాయికి చేరాయని మనం భావించాల్సి ఉంటుంది. కొంతమంది దీన్ని రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా చేయటం కూడా దీనికి కారణం. అలా చేసిన వాళ్ళలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుంటారు సహజంగా. అంటే రేవంత్ రెడ్డి పేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు కాబట్టి ఇదంతా చేశారని ఆయన ఆరోపించారు. కానీ అక్కడ ఒక మహిళ చనిపోవటం, ఇలాంటి అంశాలను విచారం వెలిబుచ్చుతూనే పొలిటికల్ ఫోకస్ ఎక్కువగా టార్గెట్గా కేటీఆర్ మాట్లాడారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద రియాక్షనా, కేటీఆర్ మీద రియాక్షనా అని చెప్పడం కూడా కష్టమే. అక్బరుద్దీన్ లేవనెత్తారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కోర్టు ముందు ఉంది కాబట్టి మాట్లాడడం ఉన్నది. అక్బరుద్దీన్ లేవనెత్తినంత మాత్రాన కోర్టు ముందున్న సమస్య ఎలా మారిపోతుంది? కోర్టు యొక్క ఆలోచన ప్రభావితం చేస్తూ పోలీసులు మాట్లాడడం వేరు సమాచారం. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పరిస్థితి శాసనసభలో ఎందుకు వచ్చింది అనేది కూడా పెద్ద ప్రశ్నే. తగ్గేదేలే అని, నేనేం తగ్గను, నా వైఖరి ఇదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడడం ఒకటి. అలా నిలబడవచ్చు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, అలాగే ప్రజల ప్రాణాలు, భద్రత ఇవన్నీ సరే. ఇంకోటి ఏమో టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతి ఇచ్చి ప్రోత్సహించాము అని చెప్తున్నారు, అది కూడా సరైందే. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం లేదా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం అది ఏ మేరకు వాస్తవికమైంది, దాంట్లో హెచ్చు తగ్గులేంటి, ఇవన్నీ కోర్టు ముందున్నప్పుడు కోర్టు తేల్చాల్సి ఉంటుంది. వాటన్నిటిని ఇప్పుడు పోలీసులు చెప్పిందని యథాతథంగా తీసుకుంటే ఒక విధానికి వస్తాం, విధమైన వైఖరికి కాదు. అల్లు అర్జున్ లేదా వాళ్ళ నాన్న లేకపోతే ఇతరులు చెప్తున్నదే నిజం అనుకుంటే అప్పుడు ఇంకో దానికి రావాలి. తేల్చాల్సింది ఎవరు? శాసనసభలో తేలదు, మీడియాలో, టీవీ స్టూడియోలో తేలదు, అది జరుగుతుంది. గత హైకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. కేవలం అల్లు అర్జున్ ఒక నటుడు కాబట్టి ఆయనకు మామూలు మనుషులకు ఉండే హక్కు లేకుండా చేద్దామా అంటే ముందస్తు బెయిల్
లేకపోతే కొంచెం ఉపశమనం పొందడానికి. రెండోది ఆ జరిగిన ఘటన ఆయనకు తెలిసి జరిగింది అని చెప్పటం ఎలా చెప్తారు? ఆయన అక్కడ లేని దాంతో ఆయనకి ఎలాంటి సంబంధం? ఇలాంటి వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. ఇవి చాలా తీవ్రమైన వ్యాఖ్యలే, నిజానికి బలమైన వ్యాఖ్యలే. వీటికి సమాధానం ప్రభుత్వం పోలీసుల వాదన లేదా పోలీసుల వెర్షన్ ముఖ్యమంత్రి చెప్తున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. సరే, కొంతమంది అక్కడ గోదావరి పుష్కరాల తొక్కిసలాట్లా జరగలేదా, ఫలానా సభలో జరగలేదా, ఇట్లాంటి పోటీ పెట్టి అప్పుడు అరెస్ట్ చేశారు. నేను అలాంటి పోటీ ఏమి పెట్టదలుచుకోలేదు. కానీ పూర్తిగా చట్ట పరిధిలో ఉండేటటువంటి, అందులోనూ కోర్టు ముందున్న విషయం అయినప్పుడు, ఇప్పటికే అది కొంతవరకు నడిచినప్పుడు, ఇంకా నడుస్తున్నప్పుడు దర్యాప్తు ఆపమని కోర్టు ఏం చెప్పలేదు. వాళ్ళు పిలిస్తే చెప్పమని కూడా అల్లు అర్జున్కి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు, బాండ్ పెట్టమన్నారు. అటువంటిప్పుడు అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటే ఈ లోపల పోలీసులేమో 2-3 విషయాలు విడుదల చేశారు, బయట పెట్టారు. దానికి ఏదో సగం లీకుల ద్వారానో ఇంకో విధంగానో వీళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ వ్యాఖ్యలతో ఇది పూర్తిగా పొలిటికల్ వార్గా మారిపోయింది. ఆయన పూర్తిగా ఒక రాజకీయ పార్టీ అని దాదాపు బీఆర్ఎస్ మీద పెట్టాడు. అందుకని బీఆర్ఎస్ కాంగ్రెస్ యుద్ధంగా మారినట్టు కనిపిస్తుంది. అంతర్లీనంగా మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీ దీన్ని తీసుకురావడానికి కారణం అల్లు అర్జున్ లేదా ఆయన సమీపమైన బంధువులైన వ్యక్తులు బీజేపీని, ఎన్డీఏను బలపరుస్తూ ఉండటం అన్న ఒక కారణం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఆయన సూటిగా హిందూ మతాన్ని బలపరిచారు కాబట్టి, సనాతన ధర్మాన్ని బలపరిచారు కాబట్టి ఇలా చేస్తారని ఆయన సవాళ్ళు విసురుతున్నాడు. ఇంకో ఏమైనా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని కొంత నడిపారు, అది వెనక్కు పోయింది. కాబట్టి అనవసరమైన ఆవేశాలు పెంచే, పక్కదో పట్టించే అనేక అంశాలు దీంట్లో చొరబడ్డాయి. బహుశా రేవంత్ రెడ్డి వీటన్నిటికీ తన స్పందన నేను గట్టిగా ఉన్నాను, తగ్గేదే లేదు అని చెప్పడం కోసం ఈరోజు మాట్లాడినట్టు కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కోర్టు చెప్పేదే ఫైనల్ అవుతుంది. కోర్టు వచ్చే అభిప్రాయం ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే. కానీ చనిపోయిన వాళ్ళ గురించి అయినా, బతికున్న వాళ్ళ గురించి అయినా కొన్ని మానవీయమైన కొలబద్దలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. జాతీయ అవార్డు గ్రహీతను అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ అన్నప్పుడు ఎవరు దాన్ని బలపరచలేదు, అరెస్ట్ చేశారు కదా. కాబట్టి హైకోర్టు కూడా చెప్పింది, నటుడుగా ఏదైనా అక్కడ శృతి మించింది అని చెప్తే దాన్ని తప్పకుండా అదుపు చేయాలి. కానీ నటుడు కాబట్టి ఇది ఇలాగా కుదరదు, హక్కులు లేదా బెయిల్ ఇవ్వకూడదు, ఇలాంటి వాదన చేస్తే మటుకు సమస్య వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత ఈ కేసు, ఈ వ్యవహారం మొత్తం, వివాదం మొత్తం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ మొదటికి వచ్చి నిలబడింది. ఇంకా అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా మాట్లాడిన దాన్ని కూడా ఎలా చూడాలి అన్నది కూడా మనం ఇప్పుడు విడిగా మనం మాట్లాడతాం.